ఈ రోజుకి అగ్ని పరీక్ష ఆడిషన్ ఇచ్చైతే 20 రోజులు అవుతుంది. వైట్ గోల్డ్ ఆడిషన్ ఇచ్చేసి అయితే 5 రోజులు అవుతుంది. ఎటువంటి రిజెక్టెడ్ మెయిల్ కాల్ కానీ నాకైతే ఇంతవరకు రాలేదు. బిగ్ బాస్ పోతా లేకపోతే దస్తా. ఈ రోజు డే 186. ఈ రోజు విషయం ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, ఈ రోజు కూడా మనకి ఎటువంటి కాల్ ఎటువంటి రిజెక్టెడ్ మెయిల్ అయితే రాలేదు. ఇక రీల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి రిజెక్టెడ్ మెయిల్ వచ్చినా, ఒకవేళ సెలెక్ట్ అయ్యారు అని చెప్పేసి కాల్ వచ్చినా కానీ సరే, ప్లీజ్ కామెంట్లో పెట్టుర్రి, లేకపోతే డిఎం చేయర్రి, ఒక మెసేజ్ అయితే పడేయర్రి ప్లీజ్. చాలా హోప్స్ పెట్టుకొని కూర్చున్నా, ఇంకా వస్తలేదు. ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి? చూస్తుంటేనేమో రోజులేమో చాలా మెల్లగా గడుస్తున్నాయి, టైం ఏమో మెల్లగా పోతుంది. ఇక డైలీ ప్రోగ్రెస్ అయితే అవుతుంది. ఇక నడిచేది అయితే నడుస్తూనే ఉంది. జిమ్కి అయితే పోతున్నా, మంచి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నా, డైట్ కూడా తీసుకుంటున్నా. ఇక మన పని అయితే మనం చేసేసినాము. మన ఆడిషన్ వీడియోని అయితే మనం సబ్మిట్ చేసినాము. ఒకటి కాదు, రెండిట్లా సబ్మిట్ చేసినాము. గోల్డ్ డ్రాప్ ఇంకా అయితే చేయలేదు, చేస్తాను అది కూడా. ఈ ఒక డెడ్ లైన్ అయితే పెట్టుకున్నా నేను. 14th దాకానైతే కాల్స్ వస్తాయి అని చెప్పేసి అన్నారు కాబట్టి అప్పటిదాకా వెయిట్ చేద్దాం. దాని తర్వాత ఏమన్నా ఉంటే చూద్దాము అని చెప్పేసి అనుకున్నా. సో ఇంకా అప్పటిదాకా వెయిట్ చేసి, ఇంకా తర్వాత ఒకవేళ రాకుంటే కనుక ఇంకా వేరేది ఏదైనా పని చేసుకోవాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా. ఇంకా ఏం చేయలేం, మనము నెక్స్ట్ ఇయర్ దాకా వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ నెక్స్ట్ ఇయర్ పెడతారో పెట్టరో కూడా తెలియదు మనకు అగ్ని పరీక్ష. నెక్స్ట్ ఇయర్ ఎట్లుంటుంది, ఏముంటుందో అని కూడా మనకైతే తెలియదు కాబట్టి దాని గురించి ఇప్పుడే మాట్లాడుకోవడం అనవసరం. నాలుగు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, ఎంతమందికి ఇంకా కాల్ రాలేదు, ఎంతమందికి ఇంకా రిజెక్టెడ్ మెయిల్ రాలేదు, ఎంతమందికి ఇంకా కాల్ వచ్చింది, సెలెక్ట్ అయిపోయారు, జూమ్ కాల్ వచ్చింది అన్న వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టుర్రు జరా ప్లీజ్. 50 డేస్ ఛాలెంజ్ అని చెప్పేసి డే 1 నుంచి చాలా హైప్ డప్పు కొట్టుకున్నా నాకు నేను. ఒకవేళ సెలెక్ట్ కాకపోతే కనుక చాలా గలీజ్కి ఇజ్జత్ పోతుంది, ఇంట్లో దగ్గర, దోస్తుల దగ్గర, తెలిసిన వాళ్ళ దగ్గర. ఇన్ కేస్ దేవుడు నా సైడ్ ఉండి, అరే బెటా నీకు ఛాన్స్ ఇస్తున్నారా, నేను చూసుకోరా నువ్వు అని చెప్పేసి నాకు ఒక్క ఛాన్స్ ఇచ్చిండు అనుకో, ఇక నేను ఏందో చూపిస్తా, నేను నా ఆట ఏందో చూపిస్తా, నా దమ్మేందో నేను చూపిస్తా. ఇక వెయిట్ చేస్తున్నా. ఈరోజు కూడా నా డే వెయిటింగ్ చేయడంలోనే గడిచిపోయింది. ఈరోజు ఇంతే, రేపు మళ్ళా కలుసుకుందాం. బ్లాగ్ని లైక్ చేసి అకౌంట్ని అయితే ఫాలో చేయుర్రి ప్లీజ్.